Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. తన పరిపాలన ఎలా ఉండబోతుందో ఫస్ట్ మీటింగ్ లోనే శాంపిల్ చూపించారు సీఎం చంద్రబాబు. తన ప్రాధాన్యతలేంటో, ప్రజల ఆకాంక్షలు, ఆలోచనలు ఎలా ఉన్నాయో చెప్పుకొచ్చారు. అదే టైంలో ఐఏఎస్లు, ఐపీఎస్లపై హాట్ కామెంట్స్ చేశారు చంద్రబాబు. అలాంటి పరిస్థితిని ఎప్పుడూ చూడలేదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఫస్ట్ మీటింగ్ లోనే సంచలన వ్యాఖ్యలు. ఆత్మ సమీక్ష చేసుకోవాలంటూ అక్షంతలు. ఐఏఎస్లకు, ఐపీఎస్లకు ఇండైరెక్ట్ వార్నింగ్. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మొదటి రోజే అఖిల భారత్ సర్వీస్ అధికారులతో సమావేశమయ్యారు చంద్రబాబు. పాలనలో కీలకమైన ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్లతో కాసేపు మాట్లాడారాయన. తనపై ఎంతో పెద్ద బాధ్యత ఉందంటూ ఐఏఎస్, ఐపీఎస్లపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గత 5 ఏళ్లలో కొందరు అధికారులు తీరు తన్ను బాధించిందన్నారు. ఐఏఎస్లు, ఐపీఎస్లు ఆ విధంగా వ్యవహరిస్తారని తానెప్పుడూ అనుకోలేదంటూ తన ఆవేదన, బాధను వ్యక్తపరిచారు. 1995 నుంచి ఇప్పటి వరకు పలుమార్లు ముఖ్యమంత్రిగా ఉన్న ఇలాంటి పరిస్థితిని ఎప్పుడూ చూడలేదంటూ వ్యాఖ్యానించారు సీఎం చంద్రబాబు. 95లో బ్రహ్మాండంగా ఈరోజు జరిగిన డెవలప్మెంట్ అంతా కంట్రీకి ఒక ఆదర్శంగా చేశారు. కానీ ఈ 5 ఏళ్ళు మాత్రం ఏం చేశారో మీరే ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఐ డోంట్ వాంట్ టెల్ ఆల్ దీస్ థింగ్స్ నౌ. ఎందుకంటే నేను చూసిన తర్వాత అడ్మినిస్ట్రేషను ఇంత అన్యాయంగా తయారవుతుందని నేను ఎప్పుడు ఊహించలేదు. డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా డీఫంక్ట్ అయినాయి, సిస్టమ్స్ అన్నీ కూడా డీరేల్ అయిపోయినాయి. ముందుంది ముసళ్ల పండగ. అసలు సంగతి తర్వాత తెలుస్తాననే సంకేతాలు ఇచ్చారు సీఎం చంద్రబాబు. ఐఏఎస్లు, ఐపీఎస్లు విడివిడిగా సమావేశమై శాఖల వారీగా మాట్లాడతా అని చెప్పారు. అయితే గడిచిన 5 ఏళ్లలో ఎలా వ్యవహరించారో, ఎలా ప్రవర్తించారో మీరే ఆత్మసమీక్ష చేసుకోవాలంటూ ఐఏఎస్లు, ఐపీఎస్లకు సూచించారు చంద్రబాబు. ఎప్పుడూ లేనంత ఫ్రస్ట్రేషన్, కమోషన్ ప్రజల్లో వచ్చిందంటే దానికి కారణం ఈ 5 ఏళ్ళు ఈ రాష్ట్రంలో జరిగినటువంటి పనులే కారణం. ఇప్పుడు డెమోక్రసీ అనేది ప్రజల అభీష్ట ప్రకారం మనం పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ విధంగా సరే, నేనేదో బాధతో నాకు జరిగిన అన్యాయం కాదు నేను మాట్లాడేది. నాకు జరిగిన అన్యాయం నేను ఎప్పుడూ మాట్లాడను. కానీ రాష్ట్రానికి జరిగిన అన్యాయం అవన్నీ మళ్ళీ ఒకసారి మాట్లాడతాను మీ అందరితో. అంతకుముందు సచివాలయంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబుకు పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు అధికారులు. 3 రోజుల క్రితం అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించి వెనుదిరిగిన ఐపీఎస్ అధికారులు సునీల్, పిఎస్ఆర్ ఆంజనేయులు కూడా బాబుకు విషెస్ తెలియజేశారు. అయితే ఐఏఎస్, ఐపీఎస్లతో సీఎం చంద్రబాబు ఫస్ట్ మీటింగ్ ప్రశాంతంగానే ముగిసినప్పటికీ ఆయన చేసిన హాట్ కమెంట్స్ కొందరు అధికారుల గుండెల్లో దడ పుట్టిస్తున్నాయి. మరి ముందు ఏం జరుగుతుందో చూడాలి. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్.